నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మామూలుగా ఆడపిల్లలను పొరుగు ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో వదిలి వెళ్ళటానికి తల్లిదండ్రులు 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటి తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతంగా మార్చేందుకు వెనుక ముందు ఆలోచించకుండా హాస్టల్లో చేస్తారు. హాస్టల్లో అయితే ఫుల్ భద్రతతో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారని భావించడంతో పాటు హాస్టల్ వార్డెన్ తల్లి తండ్రి ఓ అక్క ఓ చెల్లి అన్నీ తానే చూసుకుంటుందనే భరోసాతో ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన తీరు అందుకు పూర్తి విభిన్నం. వార్డెన్గా మారిన వార్డెన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటిని వదిలి తల్లిదండ్రులను వదిలి తమకు విద్యతో పాటు అన్ని విధాలా అండగా ఉంటుందని ఓ వార్డెన్ను నమ్మి విద్యార్థులు వచ్చి హాస్టల్లో చేరుతారు. ఇక్కడ హాస్టల్లో చేరిన విద్యార్థులు కూడా అలానే హాస్టల్లో చేరిన వారే. కానీ ఇక్కడ వారికి ఊహించని ఘటన ఎదురైంది. అన్యం పుణ్యం మెరుగని విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్ రాక్షసిగా మారింది. తన భర్తకు సహకరిస్తూ విద్యార్థుల పట్ల వేధింపులకు కారణమైంది. తన భార్యే కదా హాస్టల్ బయటకు ఎలా విషయం వెళ్తుంది అని భావించాడేమో అమాయకమైన బాలికల పట్ల క్రూరంగా వ్యవహరించాడు. ఇంతటి దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్లో భార్య ఫణిశ్రీని వార్డెన్గా పెట్టి నిర్వహిస్తున్నాడు. 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుండి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది మైనర్ బాలికలు యువతులు ఉన్నారు. అయితే బీసీ సంక్షేమ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ ప్రైవేట్గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటోషూట్స్ కోచింగ్ వంటి మాయమాట విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ శశికుమార్ రాక్షసానందం పొందాడు. అయితే అతని వేధింపులు తారలేక ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కామాంధుడి శశికుమార్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బాధిత బాలికలందరూ వెళ్లి తాము లైంగిక దాడికి గురయ్యామని ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేటు హాస్టల్కు వెళ్లి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తమను లైంగికంగా వేధించాడని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా హాస్టల్లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రులు వచ్చి సిగరెట్ తాగుతూ బలవంతం చేసి వేధించారని వాపోయారు. మరోవైపు గతంలో కూడా శశికుమార్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. వార్డెన్ సైతం తన భర్తకు సహకరించేదని విద్యార్థులు ఆరోపించారు.
సేవాశ్రమము. దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా. వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు. ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తున్నాడు నైట్. చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా శశికుమార్ హాస్టల్ వెరిఫైర్ సార్. గవర్నమెంట్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ పనిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మన స్టూడియోలో చేస్తే రఘుకుమారి, తను ఏంటో ఫోటో స్టూడియో చేస్తే. సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటో షాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5-6 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల అమ్మ గురించి ఆయనకు తెలుసు సార్, అందుకే మేము వెళ్ళలేదు. సారి తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. శశికుమార్ అసలు ఆ హాస్టల్కు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంరక్షణ అధికారిని సూర్య చక్రవేణి స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరించారు. ఈరోజు మనకి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ ఎస్ఎస్ని చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏడాది కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఓ గర్ల్స్ హాస్టల్ను నిర్వహిస్తూ ఆశ్రమం ముసుగులో ఉచిత వసతి అంటూ పేద విద్యార్థులను చేర్చుకుంటూ వేధిస్తుండటం పట్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బాలికల హాస్టల్ను ఇంతకాలం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆశ్రమం వెనుక ఎవరున్నారు? బాధితులు 20 మంది మాత్రమేనా? ఇంకా పెరుగుతున్నారా? వేధించింది ఇంకా ఎవరు అనే ప్రశ్నలు దర్యాప్తులో తేల్చాలని ప్రజలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ ఘటనపై సంబంధించిన ప్రభుత్వం బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్ విధుల నుంచి తొలగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఈ ఆశ్రమంలో ఎన్నేళ్లుగా ఈ కామాంధుడి లీలలు నడుస్తున్నాయి? అయితే కొన్నేళ్లుగా వేధింపులు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు? శశిరేఖ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఏదైతే బాలికలపై లైంగిక వేధింపులతో పాటు దాడికి సంబంధించి ఘటన ఇటు ఏలూరు జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. ఏదైతే ఒక ప్రైవేటు ఒక ఆశ్రమంలో అంటే దయానంద సరస్వతి బాలికల హాస్టల్ అని చెప్పేసి ఒక ప్రైవేటు హోమ్ నడిపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో గత 2023 నుంచి ఫిబ్రవరి నుంచి ఆశ్రమంలో సంబంధించి బాలికలు ఆశ్రమం పొందుతున్నారు. బాలికలు సుమారుగా 50 మంది ఆడపిల్లలు ఉంటారు. 6వ తరగతి నుంచి పీజీ వరకు అక్కడ ఆడపిల్లలు హాస్టల్లో ఆశ్రమం పొందుతున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే నిందితుడు శశికుమార్ ఉన్నాడో, శశికుమార్ సంబంధించినటువంటి రెండో భార్య మణిశ్రీ అక్కడ వార్డెన్ గా చేస్తుంది. ఇదే నేపథ్యంలో మణి రెండో భార్యతో పాటుగా జ్ఞానపాళ్ళు అయినటువంటి లావణ్య కూడా కేర్ టేకర్ గా అక్కడ పనిచేస్తుంది. వీళ్ళని వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ విద్యార్థినిలతో లైంగిక దాడి చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గత సంవత్సరంన్నర బట్టి కూడా ఇటువంటి లైంగిక దాడి జరుగుతున్నప్పటికీ కూడా ఇటు పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఎవరైతే సొంత భార్య, అదేవిధంగా మేనకోళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్లు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఎవరైతే శశికుమార్ ఉన్నారో శశికుమార్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏదైతే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడి చేయడం, ఆ తర్వాత వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో నిన్న ఏలూరులో ఉన్నటువంటి టూటాన్ పోలీస్ స్టేషన్ లో సుమారుగా 20 మంది విద్యార్థులు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు ఏదైతే హోమ్ ఉందో, ప్రైవేట్ హోమ్ ఉందో, హోమ్ వెళ్ళి పరిశీలించారు. పోలీసులతో పాటు ఇటు స్త్రీ సంక్షేమ శాఖ, అదేవిధంగా బాలికల పరిరక్షణ కమిటీకి సంబంధించిన వారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా అక్కడ వెళ్ళి వసతి గృహంలో పరిశీలించిన సందర్భం అవుతుంది. ఒక్కొక్క విద్యార్థినితో వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. సుమారు 28 మంది ఆడపిల్లలు తమకు లైంగికంగా దాడి చేశాడు, లైంగికంగా ఇబ్బంది పెట్టాడని చెప్పి శశికుమార్ ఇబ్బంది పెట్టాడని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఎవరైతే శశికుమార్ ఉన్నారో ఆ శశికుమార్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అతను వార్డెన్ గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. నిన్నటి నుంచి ఏదైతే అధికారులు స్క్రోల్ అవుతున్న విధానాన్ని బట్టి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ సెల్వి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఉద్యోగం అయితే విధుల నుంచి తొలగించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఏదైతే ఘటన జరిగిందో ఘటన మీద సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే శశికుమార్ ని కోసము, అదేవిధంగా ఎవరైతే వార్డెన్ మణిశ్రీ ఉందో వీళ్ళిద్దరిని కూడా పరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళు గాలి చర్యలు చేస్తున్నారు. ఎక్కడున్నా పట్టుకునే విధంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరొక చూసుకున్నట్టయితే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఈ ఆడపిల్లలు నివసిస్తున్నటువంటి వసతి గృహంలో సుమారుగా 50 మంది పిల్లలు ఉన్నారు. సుమారు 28 మంది పిల్లలు అయితే లైంగికంగా ఇబ్బంది పడుతున్నారని నిన్న స్త్రీ సంక్షేమ అధికారులతో అదేవిధంగా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొత్తకి ఎవరైతే శశికుమార్ ఉన్నాడో శశికుమార్ గతంలో కూడా అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే సుమారుగా 2-3 భార్యలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సుమారుగా అఫీషియల్ గా అయితే 2 భార్యలు అయితే ఉన్నారు. అలా కాకుండా వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సార్లు కూడా అతని మీద కేసులు నమోదైందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో అతన్ని గతంలో కూడా ఇతను ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అతను కూడా విధి నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే గతంలో కూడా జరిగింది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే వసతి గృహంలో పిల్లలు వసతి పొందుతున్నారో ఆ పిల్లల్ని ఇతనికి ఆల్రెడీ ఒక ప్రైవేటు ఫోటో స్టూడియో ఉంది, మణిశ్రీ అనే ఒక ఫోటో స్టూడియో ఉంది. ఇది 5 స్టేషన్ సెంటర్ లో ఉంటుంది. ఆ ఫోటో స్టూడియో సంబంధించి ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ నేర్పించడానికి ఒక స్కిల్ ట్రైనింగ్ ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ డిగ్రీ మీరు ఏదైనా బయటకు వెళ్ళి ఒక వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆ పిల్లల్ని ఆ ఫోటోషాప్ నేర్పించే విధానంలో అక్కడ ఉన్నటువంటి అందమైన పిల్లల్ని అదేవిధంగా అక్కడ లోపరుచుకునే విధంగా ఈ ఫోటోషాప్ నేర్పించడానికి కొంతమంది లోపరుచుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది అయితే ఏదైతే ఫోటో షూట్ ఉందో అందమైన ఫోటోలు తీస్తానని చెప్పేసి ఇటు బాపట్ల కావచ్చు ఇతర ప్రాంతాలకి తీసుకెళ్లి అతను చెప్పినట్లుగా వినే విధంగా అతను లోపరుచుకున్నట్టుగా కూడా కొంతమంది పిల్లలు ఫిర్యాదు చేసినట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే సుమారుగా 28 మంది కంప్లైంట్ చేశారు. సుమారుగా చాలా మంది కూడా పిల్లలు ఫిర్యాదు చేస్తారని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి కామాంధుడికి
తగినటువంటి శిక్ష చేయాలని చెప్పేసి ఇటువంటి కామన్ శిక్ష చేయాలి, అతన్ని ఎక్కడున్నా సరే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నడిబొట్టులో ఉన్నటువంటి అమీనాపేట ఏదైతే కోతవేటు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కోతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. అదేవిధంగా కోతవేటు దూరంలోనే బ్రహ్మ మీరు అలాగే హోల్డ్లో ఉండండి. పీడిఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి పీడిఎస్యు నాయకులు నాని ఉన్నారు. నాని చెప్పండి, ఈ ఘటన మీ దృష్టికి ఎలా వచ్చింది? అంత క్రూరత్వం ప్రదర్శించిన శశికుమార్ పై ఎలాంటి చర్యలు డిమాండ్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని, పీడిఎస్ జిల్లా అధ్యక్షుడిని. సో నిన్న మేము కూడా ఇట్లా టీవీ ఛానల్ వాటిలో చూసిన సందర్భంలో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఎవరైతే వార్డెన్ ఉన్నారో అతను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ హాస్టల్కి, బీసీ హాస్టల్కి వార్డెన్, చిన్నపిల్ల హాస్టల్కి, సో బాయ్స్ హాస్టల్కి వార్డెన్. వాళ్ళ మిస్సెస్ ఈ ఏదైతే ఈ ఆశ్రమం లాంటిటువంటి హాస్టల్లో అది మెయింటైన్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే మొదటి నుంచి ఆయన స్టూడియోలో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలు కూడా చాలా మంది 28 బిలో ఉన్నటువంటి ఆడపిల్లలే అక్కడ స్టూడియోలో అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి ఇతర కోర్సులు సంబంధించి అట్లాగే, లేకపోతే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫంక్షన్లో కూడా ఆయన పంపించేటువంటి ఆడపిల్లలు ఫోటోలు వీడియోలు తీసేటువంటి పరిస్థితి ఉంది. అయితే అనాథరైజ్గా నడుస్తున్నటువంటి హాస్టల్లో విద్యార్థులను లైంగిక వేధింపు కూడా మన టీవీలో వాటిలో రావడం జరిగింది. కొంతమంది చిన్నపిల్లలు వెళ్ళి మమ్మల్ని ఇట్లా వేధిస్తున్నారని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని ద్వారానే ఇదంతా స్టేట్ ఇష్యూగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటున్నామంటే ఇక్కడ అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా చాలా లోపం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన వార్డెన్ చేస్తున్నటువంటి ఆయన కూడా రెగ్యులర్ గా హాస్టల్కి వెళ్ళరు. ఆయన చింతలపూడి అవతల ఎర్రగొండపల్లి బీసీ బాయ్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్ వార్డెన్. సో ఆయన హాస్టల్ కూడా సరిగ్గా డ్యూటీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఏదైతే ఇక్కడ మన జెడ్పీ ఆఫీస్ ఎదురుగా ఆపోజిట్ లో ఒక కాంప్లెక్స్ లో కిందన మన స్టూడియో ఉంటది. ఆ స్టూడియోలోనే ఆడపిల్లల్ని పెట్టి వాళ్ళని కంప్యూటర్ కోర్సులని, లేకపోతే ఇతర ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి వాటికి కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉంది. అయితే అతని మీద గతం నుంచి ఆరోపణలు వస్తున్నాయనేటువంటిది కూడా ఒక మాట వినబడతా ఉంది. అయితే మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే రోజు రోజుకి ప్రభుత్వం పట్ల, ఆ మహిళల పట్ల దాడులు పెరిగిపోతా ఉన్నాయి. అట్లా చేసేటువంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అవి ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు దగ్గర కావస్తా ఉన్నా కానీ ఆ నిందితుడిని ఇంకా పట్టుకోలేదని తెలుస్తా ఉంది. పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మేమేంటంటే ప్రభుత్వం దగ్గర ఇంత టెక్నాలజీ ఇంత ఉన్నప్పుడు ఒక నిందితుడిని పట్టుకోవడం చాలా అంత కఠినమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టి ఇట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. అట్లాగే ఎవరైతే అతను వేధించినటువంటి ఆడపిల్లలు, లేదంటే లైంగిక దాడులకు గురైనటువంటి ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే ఇతను ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వార్డెన్ ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేయాలి. ఇప్పటికే ఆల్రెడీ మేము ఆ ఏలూరు సంబంధించినటువంటి ఏబీసీ గారితో కూడా మాట్లాడాము, వెంటనే సస్పెండ్ చేసామని కూడా చెప్పారు. అయితే అతను ఎక్కడ ఉన్నాడనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి, పరారీలో ఉన్నాడని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తాను. అయితే రోజు రోజుకి ఆడపిల్లల పట్ల పెరుగుతున్నటువంటి ఇవి లైంగిక దాడులు కానీ అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు చాలా శూన్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక చర్య జరిగినప్పుడు ఏదో కొవ్వొత్తుల ర్యాలీయో రకరకాల చిన్న చేసి వాటిని అక్కడితో వదిలేస్తున్నారు తప్ప భవిష్యత్తులో ఆడపిల్లలకి ఏమన్నా రక్షణ కల్పించే చట్టాలు కానీ ఆ చట్టాలు పటిస్తే కానీ లేకపోవడం వల్లే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అతన్ని చట్టపరంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఎట్లాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తాము. నానిగారు, మరో విషయం ఏంటంటే ఈ ఆశ్రమాన్ని దయానంద సరస్వతి నడిపించి తీసేసిన తర్వాత శశికుమార్ ఎందుకు టేక్ ఓవర్ చేశారంటారు? అంటే అది 2019 వరకు బాగానే నడిచింది మేడం. 2019 తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న అంటే కరోనా టైంలో ఆర్థిక ఇబ్బందులు వీటి వల్ల అతనుకున్న పరిచయాల వల్ల హాస్టల్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. అయితే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మేనకోడలు హాస్టల్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే అది ఆ హాస్టల్ కూడా పర్మిషన్ లేదు. దానికి పర్మిషన్ లేకుండా దాదాపు 40 మంది విద్యార్థులు అంటే ఆడపిల్లల్ని అక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, బయట పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళని అక్కడ పెట్టడం. అయితే ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే
ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆడపిల్లలు అందరూ కూడా, అంటే నాకు తెలిసిన 4-5 అక్కడ ఆయన దగ్గర పనిచేస్తారు. సో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా చిన్న, అంటే మన లోయర్ క్యాడర్ సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆశ చూపించి మీ పిల్లని మంచి కెమెరామెన్ చేస్తాను, లేకపోతే ఇంక రకరకాల పైకి తీసుకొస్తాను అని చెప్పి అతను ఆశ చూపించడం వల్ల చాలా మంది ఇట్లా అతని దగ్గర జాయిన్ అవ్వడం, అతను లైంగిక ఆరోపణలు అవి దాడులు ఎదుర్కోవడం కూడా జరిగింది మేడం. ఓకే నాని గారు, అంటే ఈ ఆశ్రమంలో కొన్నేళ్లుగా ఈ కామాంధుడి లీలలు జరుగుతున్నా ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. మరి ఆ బాలికలకు న్యాయం జరిపేందుకు మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? మీకు ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది వాస్తవాలు కూడా ప్రభుత్వం వెంటనే దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వెంటనే ఆ విచారణ మొదలు పెట్టాలి. అది కేవలం ఆయన్ని సస్పెండ్ చేశారంటే అది బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆ వార్డెన్ కాబట్టి ఆయన్ని హాస్టల్ వార్డెన్ గా సస్పెండ్ చేశారు. అంటే రెగ్యులర్ గా ప్రభుత్వ ఉద్యోగం అయింది. అక్కడ ఆశ్రమం నడిపిస్తుంది ఈయనే, కానీ అక్కడ ఉండేది మాత్రం వాళ్ళ వైఫ్ వాళ్ళ మేనకోడలు. అంటే వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఆడపిల్లల పైన దాడులు, అంటే లైంగిక దాడులు జరిగాయి. అట్లాగే మనకి టీవీలో కూడా నిన్న వచ్చింది స్క్రోలింగ్, ఎక్కడో బాపట్లకి ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ కూడా లైంగిక దాడి చేశాడు, తీసుకొచ్చి వదిలేసిన తర్వాత బయటకు చెప్తే మళ్ళా బెదిరించాడు అనేటువంటిది కూడా వచ్చింది. అవి అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అధికారులు పర్యవేక్షణ లోపం, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లైంగిక దాడి జరిగినటువంటిది పక్కనే ఎస్పీ ఆఫీస్ ఉంటది. అట్లాగే ఇటువైపు అంటే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వస్తే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటది. కొంచెం ఎదరికి వెళ్తే కలెక్టరేట్ ఉంటది. అంటే అంత దగ్గర హాస్టల్, ఒక అనాథరైజ్డ్ హాస్టల్ నడుస్తున్నా గానీ అధికారులు అందులో ఆడపిల్ల హాస్టల్, అది బాయ్స్ హాస్టల్ అయితే అది వేరే, అందులో ఆడపిల్ల హాస్టల్ నడవడం అంటే అసలు అధికారుల పర్యవేక్షణ కూడా దీంట్లో లోపం అనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాని గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.